అంటే ఇక్కడ డ్రగ్స్ కూడా ఇంజెక్ట్ చేశారా? అంటే ఇక్కడ నుంచి అమ్మాయిని షిఫ్ట్ చేశారేమో. ష్యా. దీప్తి, ఇదిగో దీప్తి, తీసుకో. ఏంటివి? కొత్త డ్రెస్సులు. నువ్వు వచ్చినప్పటి నుంచి ఒకే డ్రెస్తో ఉండటం చూసి ఈ డ్రెస్సులు తీసుకొచ్చాను. నువ్వు ఇక్కడ నుంచి పాత దీప్తిలాగే ఉండాలి. హ్యాపీగా ఉంటూ సెల్ఫీలు దిగాలి. కమాన్, రెడీ అవ్వు. నేను ఒక 10 minutesలో వస్తా, ఓకేనా? కొత్త ఫిగర్ మామ, సూపర్గా ఉంది. తక్కువ డబ్బులతో పని అయిపోతుంది. వావ్, సూపర్. చూడు, నువ్వు ఈ డ్రెస్లో ఎంత అందంగా ఉన్నావు. ఇప్పటి నుంచి నీ జీవితం ఓ కొత్త మలుపు తిరగబోతుంది. నీ చుట్టూ కోట్లు కోట్లు కుమ్మరిస్తారు. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతావు. చెప్పు నయీం. వాట్? మరి ఇన్ని రోజుల నుంచి నాకు ఎందుకు చెప్పలేదు? ఓకే ఓకే, మా విషయం వదిలేయండి. ముందు ఆ డేవిడ్ గారిని పట్టుకోండి. వాడు దొరికితే అది దొరికిపోద్ది. బాయ్ నయీం. ఏంటి దీప్తి, ఎంత టైం అయినా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఆరోగ్యం దెబ్బతింటుంది. త్వరగా పడుకో. ఛీ, నీకంటే వాళ్ళే నయం కదా. చెప్పి చిత్రహింసలు పెట్టినా నీలాగా నమ్మించి మోసం చేయలేదు. ఎప్పటికైనా నా విశ్వ నా కోసం వెతుక్కుంటూ రాకపోడు. ఆ రోజు చెప్తా నా కొడకల్లారా. ఏంటి, విశ్వ వస్తాడా? వచ్చి నిన్ను కాపాడతాడా? అవును. అసలు నిన్ను మా దగ్గరికి తీసుకొచ్చిందే ఆ విశ్వగాడు. అయ్యో దేవుడా, నేను నమ్మించి మోసం చేశానంట. మరి ఆ విశ్వగాడు చేసిందేంటి? చంపేస్తా. నేను చెప్పినట్టు వినలేదా? ప్రాణాలతో బయటపడవు.
ఇక్కడ కూడా లేదంటే